మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలా సార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. నువ్వు చేసే కన్విన్సింగ్లకి ధరణి ఏం లొంగదు. ఆ ప్రతాప్ ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగనివ్వడు. కేశవతో ముడేసి తీరతాడు. నువ్వు కాస్త ఆగుతావా? హలో అన్నయ్య. మధు, ఒక హెల్ప్ చేస్తావా? ఏంటన్నయ్య? అక్కడికి తీసుకొస్తావా? తనతో మాట్లాడి కన్విన్స్ చేద్దాం. తను కన్విన్స్ అయ్యేలా లేదు. నేను బాలు ఎన్నో రకాలుగా చెప్పి చూసాం. నాన్న ఏదో బలంగా బ్లాక్మెయిల్ చేశారు. ధరణి సెంటిమెంటల్గా ఒప్పుకునేలా చేశారు. అందుకే తను పెళ్లికి ఒప్పుకుందన్నయ్య. మధు, ప్లీజ్ మధు, ఏదో ఒకటి చేస్తానని బయటికి తీసుకురా. సరే, ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, ఎలా అయినా తీసుకురావాలి. ఓకేనా? గుర్తుపెట్టుకో, మర్చిపోకు ప్లీజ్. ఓకే అన్నయ్య. ఏమైంది? మధుకు ఫోన్ చేసి చెప్పాను నాన్న, ఏదో విధంగా ధరణిని బయటికి తీసుకురమ్మన్నారు. ధరణి మనం ఎలా కన్విన్స్ చేస్తే కన్విన్స్ అవుతుందంటారు నాన్న. ముందది కలవని ఎలాగోలాగా కన్విన్స్ చేద్దాం. ఎలా కన్విన్స్ చేయాలో ఇవాళ ఆలోచిద్దాం. ఒరే, వాళ్ళంతా ట్రై చేస్తున్నప్పుడు మనం కూడా ట్రై చేయాలి కదా. దాన్ని ఎలాగోలా బయటికి తీసుకొస్తే అప్పుడు మనం కూడా బ్రెయిన్ వాష్ చేయొచ్చు. వీళ్ళు మనకేం సాయం చేయరు కాబట్టి మన ప్రయత్నం మనమే చేసుకోవాలరా. రేపటిదాకా ఆగొద్దు. ఇవాళే ఈ పూటే ఏదొకటి చేసి ధరణితో మాట్లాడు. నీ గురించి తను ఖచ్చితంగా ఆలోచిస్తుంది. ఎందుకంటే నిన్ను ప్రేమించింది కదరా, ప్రమాణాలు చేసింది కదా. ప్రమాణానికి కట్టుబడదా? ప్రేమని త్యాగం చేస్తుందా? తనే మాత్రం మెత్తబడ్డా వీలైతే తనని లేపుకొచ్చాయి. ఆ తర్వాత ఎవరేం చేస్తారో అప్పుడు చూద్దాం. సరే అమ్మా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అసలు ఎవరిని అడిగా? నా కూతురికి నిశ్చితార్థం చేశావు. ఏ అధికారం ఉందని నా కూతురు బతుకు వేరే వాళ్ళ చేతుల్లో పెట్టాలని చూస్తున్నావు. పెంచినంత మాత్రాన దాని మీద మీకేం సర్వాధికారాలు ఉండవు. ఏవండి? ఏంటి శారదా? ధరణి పెళ్లి గురించే ఆలోచిస్తున్నారా? నాకు అదే టెన్షన్గా ఉందండి. వాళ్ళేమో కోర్టు, లీగల్ యాక్షన్ అంటున్నారు. ఈ పెళ్లి జరుగుతుంది అంటారా? జరగనిస్తారా? అన్ని విధాలా వాళ్ళు ఉన్నవాళ్ళు. మనం వాళ్ళని ఎలా ఎదుర్కొంటామండి? వాళ్ళని కాదని ధరణి మనతో ఉంటుందా?
అందుకే వాళ్ళకి తెలియకుండా మనం పెళ్లి చేయాలి శారదా. 3 ముళ్ళు పడిపోయిన తర్వాత వాళ్ళు మనల్ని చేయగలిగేదేమీ ఉండదు. ధరణి జీవితకాలం మనతో పాటు ఉండడానికి ఈ పెళ్ళొక్కటే మార్గం. ఇంతకు మించి వేరే మార్గం లేదు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా తిప్పికొట్టాలి. తల్లకిందులుగా తపస్సు చేసినా ధరణి పెళ్లి ఆగకుండా చూసుకోవాలి. అప్పుడే ధరణి జీవితాంతం మన కళ్ళెదురుగా ఉంటుంది. మీరనేది నిజమే. వాళ్ళకి తెలియకుండా ఎలాగైనా పెళ్లి చెయ్యాలి. కానీ ఆ మధు ఇంట్లోనే ఉంది కదా, దానికి వాళ్ళంటే ప్రాణం. అది ఊరుకుంటుందా? ఎలాగోలాగా వాళ్ళకి కబురు మోస్తుంది. మనం ఏం చేస్తున్నామో ప్రతిదీ దానికి తెలుసు కాబట్టి ప్రతి క్షణం వాళ్ళకి ఆ వార్త చేరవేస్తుంది. అప్పుడు మనం ఎక్కడ పెళ్లి చేసినా వాళ్ళొచ్చి ఆపుతారు. అప్పుడేం చేస్తామండి? నువ్వన్నది నిజమే. ఈ విషయం తన చెవిన పడకుండా, మన ప్రయత్నాలేవి తనకి తెలియకుండా ధరణి పెళ్లి ఎలా చేయాలో ఆలోచిద్దాం. ధరణి, ధీరజ్, 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 నువ్వేంటి ఇక్కడ? ధరణి, ఇలారా. నానున్నారు అక్కడే. ధరణి, నువ్వు చేస్తుందేం బాలేదు ధరణి. నీకోసం ఇంత రిస్క్ తీసుకుని ఈ టైంలో వస్తే నన్ను చూసి కూడా అలా వెళ్ళిపోవడం అస్సలు బాలేదు. మీ నాన్న మీద నీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు, అది తప్పని నేను అనను. ఆయనకి అన్ని విధాలా తోడు నీడగా ఉండాలి. ఏదైనా అవసరమైనప్పుడు చేదనైనా సాయం చేయాలి. ఆయనని కంటికి రెపలా చూసుకోవాలి. కానీ నువ్వు నన్ను ప్రేమించి ఇప్పుడు ఇలా నన్ను అసహించుకొని వాణ్ణెవరినూ ఇలా పెళ్లి చేసుకోవడం చాలా స్టూపిడ్ థింగ్. చూడుదారని, వాడెంత రోగో నీకు నాకు బాగా తెలుసు. వాడు ఎన్నిసార్లు అటాక్ చేయబోయాడు. నేను లేకపోతే నీ బతుకు ఏమైపోయేదో ఆలోచించావా? నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. నువ్వు కూడా నన్ను గాఢంగా ప్రేమించావు. యాక్చువల్గా మాట్లాడుకోవాలంటే మనిద్దరం డీప్ లవ్లో ఉన్నాం. ఇప్పుడు మీ నాన్న ప్రేమకో, మీ నాన్న బెదిరింపులకో, మీ నాన్న బ్లాక్మెయిల్ చేస్తేనో లొంగిపోయి నన్ను కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. అది తప్పు కాదు. కానీ ఆ కేశవగాడిని చేసుకోవడం ఉంది చూసావు, అది అస్సలు బాలేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ వాణ్ణి మాత్రం చేసుకోకదాన్ని. ప్లీజ్, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ప్రేమ ఒక త్యాగాన్ని కూడా కోరుకుంటుంది. అలా నా త్యాగం వృధాగా పోకూడదు. నువ్వు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ పోయి ఇలా ఒక నీచుడి చేతిలో పడుతుంటే నేను ఎలా మనశ్శాంతిగా బతకగలను చెప్పు? నా ధరణి నిత్యం కన్నీళ్లు కారుస్తుంటే నేనెలా సహిస్తూ బతకగలను? నువ్వు నన్ను రిజెక్ట్ చేసినా నా ట్రాజడీ నేను కొన్నాళ్లు భరిస్తాను. ఆ తర్వాత నిన్ను చూసేనా నేను ప్రశాంతంగా ఉండాలిగా. కానీ నువ్వు ఇలా ప్రతి క్షణం కుమిలిపోతుంటే నేను ఎలా చూడగలను ధరణి? ఎలా నేను చూస్తూ బతకగలను? నిన్ను నరకం అనుభవించేలా చేస్తాడు ధరణి. వద్దు ధరణి, నీకు ధైర్యం ఉంటే నాతో రా. ఎక్కడైనా నేను కొద్ది రోజులు దాచేసి ఆ తర్వాత మళ్ళీ తీసుకొస్తాను. ఆపు, ఇంకా మాట్లాడ ధీరజ్. ఇప్పటి వరకు చెప్పింది ఓపిగ్గా విన్నాను, కానీ రా వెళ్ళిపోదామనే మాట ఉంది చూసావు,
చాలా అసహ్యంగా నీచంగా అనిపిస్తుంది. నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాను. మా నాన్న నిర్ణయమే నా మాట. నా బ్రతుకేదో నన్ను బ్రతకని. ఇలా చీటికి మాటకి అర్ధరాత్రి గోడలు దూకి వచ్చి నా బతుకులో నిప్పులు పోయకు. నా క్యారెక్టర్ని నలుగురు కించపరిచేలా చేయకు. వెళ్ళిపో. నా లైఫ్లో ఇంకెప్పుడు తల దూర్చకు. ఐ సెడ్ గెట్ లాస్ట్. లేదు ధరణి, లేదు. నేను ఇలా వదిలేసి మాత్రం నేను అస్సలు వెళ్ళలేను. రావాలి, ఖచ్చితంగా నువ్వు నాతో రావాలి. లేకపోతే నేను ఇక్కడి నుంచి కదిలేదే లేదు. ఎవ్వరైనా రాని, ఏమైనా రాని, నన్ను చంపినా నాకు పర్వాలేదు. నేను మాత్రం నువ్వు లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. అరే, నీ జీవితం నాశనం అవుతుంటే చూస్తూ చేతకాని వాళ్ళ కూర్చోవాలా? లేకపోతే నీ చేతులతోని ఇంత విషం ఇచ్చి చంపే. ప్లీజ్ ధరణి, నా మాట విను. ఎందుకిలా నీ చేతుల నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు? ప్లీజ్ ధరణి, రా రా, వెళ్దాం పద. ధీరజ్, రా ధరణి. రా ధరణి. ధీరజ్, నా మాట విను. బుజ్జమ్మా, ఎక్కుదా? బుజ్జమ్మా, ధీరజ్, మా నాన్న చూశారు. బుజ్జమ్మా, ధరణి, ధరణి, నా ధరణి వెళ్ళిపోతుంది. బుజ్జమ్మా, ఆగు ధరణి, ఆగు ధరణి. అరే బాలు, ధరణి వెళ్ళిపోతుందిరా. బాలు, శారదా, ధరణి వెళ్ళిపోతుంది. నా ధరణి వెళ్ళిపోతుంది. నా ధరణి నన్ను వదిలి వెళ్ళిపోతుంది. బుజ్జమ్మా, శారదా, ధరణి వెళ్ళిపోతుంది. శారదా, నా బుజ్జమ్మ, నా బుజ్జమ్మ వెళ్ళిపోతుంది. నా బుజ్జమ్మ. శారదా, నా ధరణి వెళ్ళిపోతుంది. నా ధరణి 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 వెళ్ళిపోతుంది. నా బుజ్జమ్మ, నా బుజ్జమ్మ వెళ్ళిపోతుంది. అరే అరే బాలు, నా బుజ్జమ్మ. నా గౌరవాన్ని మంట కలిపి నా గుండెల మీద తన్ని తన్ని వెళ్ళిపోయింది శారదా. ఛీ, ఎంత అవమానం జరిగితే ఇంకా నేను తలెత్తుకుని ఎలా బ్రతకగలను? అనవసరం, ఈ బతకడం అనవసరం. నా బుజ్జమ్మని నా గుండెల్లో పెట్టుకుని పెంచుకున్నాను. అది నా గుండె పగిలేలా చేసి తన బతుకు తను చూసుకుని వెళ్ళిపోయింది. నేను బతకడం వేస్ట్. నేను బతకడం వేస్ట్. నేను బతకను. నేను బతకను. నేను బ్రతకను. నేను బతకను. నేను బతకను. నేను బతకూడదు. నేను బతకడం వేస్ట్. నానా, ఎవడి నానా, ఎవడి ఆగండి. ఏంటిది? ఎవడి నానా, నానా, ఎవడి ఎవడి నానా, ఎవడి ఎవడి నానా, ఎవడి నానా, ఎవడి నానా, నానా, ఎవడి ఎవడి నానా, నానా, ఎవడి అయ్యో, ఎవడి ఎవడి నానా, ఎవడి నానా, ఎవడి నానా, ఎవడి అయ్యో, ఎవడి అయ్యో, అయ్యో, లేవండి.
రాను ధీరజ్. నువ్వు ఇలా అల్లరి చేస్తే నేను గట్టిగా అరుస్తాను. నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపోమని నీకు ఒకసారి చెప్తే అర్థం కదా. ఎందుకు ఫస్ట్ నుంచి నన్ను వేధిస్తున్నావు? వెళ్ళిపో, వెళ్ళిపో ప్లీజ్. నేను రాను. లేదు ధరణి, ప్లీజ్ ధీరజ్. లేదు ధరణి, రా వెళ్దాం. ధీరజ్ ధీరజ్ నన్ను వదిలు. తీసుకుని వెళ్ళిపో. పద. ధీరజ్ ప్లీజ్ వదిలేయ్. నాన్న ఏం లేదు నాన్న. ధీరజ్ వదిలేసి. రేయ్, నువ్వెందుకు వచ్చావురా? ఎందుకు రావడం ఏంటి? మేమిద్దరం ప్రేమించుకున్నాం. నేను ధరణిని తీసుకెళ్ళడానికి వచ్చాను. తనకి ఇష్టం లేని పెళ్లి చేసి బలవంతంగా తన గొంతు నొక్కుతారా? ఇది చాలా తప్పు. నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? ఏంట్రా ఏంట్రా నువ్వు ఊరుకునేది? నా కూతురు నా ఇష్టం. నాకు నచ్చిన వాడితో పెళ్లి చేస్తాను. తను చేసుకుంటానని ఒప్పుకుంది. నువ్వేంట్రా తనకి మాయ మాటలు నూరు పోసి నాకు ధమ్కి ఇస్తున్నావు? అసలు ఈ టైంలో మా ఇంటికి రావడం ఏంటి? బుద్ధుంది అసలు నీకు? చదువు, సంస్కారం, జ్ఞానం ఉన్నవాడివైతే ఇలా దొంగతనంగా వ్యవహారాలు చేస్తావా నువ్వు? పో, బయటికి పో. రేయ్ పోరా. పోరా పోరా పోరా. నాన్న 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 ప్లీజ్ నాన్న, నేను చెప్తా. ధీరజ్ వెళ్ళు, వెళ్ళు ధీరజ్, వెళ్ళిపో. ధీరజ్ వెళ్ళు ధీరజ్. రేయ్ ఏంట్రా చూస్తున్నావు? నువ్వులేమా? పోరా బయటికి. నాన్న నేను మాట్లాడతా. ధీరజ్ నువ్వు వెళ్ళు, వెళ్ళు 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 వెళ్ళు. వెళ్ళిపో ధీరజ్, వెళ్ళు. నాన్న 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 వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు నాన్న. ఎవరెవరి గురించో మనకెందుకు నాన్న. నాన్న నాన్న నేను మీ కూతురు నాన్న. మీ మాట వింటానని చెప్పాను కదా. నేనేం అతన్ని ప్రేమించడం లేదు నాన్న. అతన్ని నా వెంట పడొద్దని మందలించాను. గట్టిగా గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాను. నేను మీరు చెప్పిన మాట వింటున్నాను కదా. ధరణి పెళ్లి పెట్టుకొని నువ్వు ఎప్పుడు విచారంగా ఏదో ఆలోచిస్తూ డల్గా ఉంటేలా? 24 గంటలు ఇంట్లో కూర్చుంటే ఇలాగే ఉంటుంది. పద అలా బయటికెళ్ళొద్దాం. రా. మధు నేను రాను. నాకెక్కడికి రావాలనిపించట్లేదు మధు, వదిలే మధు. అది కాదు ధరణి.
అలా అని కాదు ధరణి, అసలే నీకు పెళ్లి. ఇలా డల్గా ఆలోచిస్తూ ఉంటే నీరసంతో మొహం అంతా పీక్కుపోతే పెళ్లి కూతురు కళ ఎక్కడి ఉంటుంది? నేనేమి నీకు ఆ మాట ఈ మాట చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని కన్విన్స్ చేయను. నా ఇష్టం నీ ఇష్టం, మధ్యలో నాకేం అభ్యంతరం? బయటికి వెళ్తే డైవర్షన్ వస్తుంది. చిన్న చితక ఏమైనా షాపింగ్ చేద్దాం పదా. నేను రాను మధు. ప్లీజ్ ధరణి, నా కోసం రా. నిన్నెలా చూస్తుంటే నాకు అదోలా ఉంది. పెళ్లి కూతురువి ఎంత యాక్టివ్గా ఉండాలి, ఇలా డిప్రెషన్లోకి వెళ్తే ఎలా చెప్పు? రా ధరణి, రా. మధు, రా ప్లీజ్. మధు, షాపింగ్ అన్నావు, ఇటెక్కడికి? ఏంటి షాప్లు ఇట్లేవా ఏంటి? పదా. పోయి నువ్వు ఆ ఈడియట్ ని పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా? నువ్వు నాకు ఇష్టం లేదు నాన్న అని ఒక్క మాట చెప్పు. అతనితో పెళ్లి వద్దు, నీ కాళ్ళు పట్టుకుంటాను. కానిస్టేబుల్స్, ఇతను అరెస్ట్ చేయండి.